హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వంట. సో ఈరోజు నేను ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చానండి. అదేం లేదండి, అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ నచ్చలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో నేను అది మీకు చాలా క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో మీకు నేను నేర్పిస్తాను. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే, మనం బజ్జీలో పెట్టే ఆనియన్ స్టఫ్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్, కొత్తిమీర, సాల్ట్ అండ్ కారం. ఇవి మంచిగా వేసి లాస్ట్లో లెమన్ పిండి ఈ స్టఫ్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అరటికాయలు తీసుకోవాలి. ఈ అరటికాయలు మీరు కావాలంటే సన్నగా స్లైస్గా కోసుకోవచ్చు, లేదా హాఫ్ పీసెస్గా కోసుకోవచ్చు. బట్ ఎలా కోసుకున్నా ఫస్ట్ దాని మీద ఉన్న ఆ తొక్క ఏదైతే ఉందో అది మంచిగా క్లీన్గా తీసేసుకోండి పీలర్తో. నేను ఇక్కడ హాఫ్ ముక్కల్లాగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే లాంగ్ స్లైసెస్లో కూడా కోసుకోవచ్చు. చూసారు కదండి, మీరు ఎలా కోసుకున్నా దాని మందం మాత్రం నేను చూపించేటట్టే ఉండాలి. అంతకన్నా లావుగా ఉంటే కొంచెం బజ్జీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మ్యారినేట్ చేయాలంటే ముందు సాల్ట్, పసుపు, కారం, ఆయిల్ వేసి జస్ట్ దాన్ని మిక్స్ చేసి లైట్గా అరటికాయ ఏదైతే ఉంటుందో దాని మీద అప్లై చేయండి స్లోగా. ఎందుకంటే అరటికాయ చాలా డెలికేట్గా ఉంటుంది, విరిగిపోతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. చూసారు కదండి, అలా చక్కగా అప్లై చేసుకోండి. మీరు తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దాన్ని బట్టి నేను మీకు మంచి వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతట్టు ఈజీగా ఉన్నవి, కష్టంగా ఉన్నవి అయితే కాదు. ఓకే అండి. సో అది పక్కన పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్న బాండీలో సో ఇప్పుడు మనం పిండి కలుపుకుందామా. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకుంటే హాఫ్ కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అండ్ దాంట్లో వామును మంచిగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, సాల్ట్, పసుపు అండ్ కారం ఇవి వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలి, ఈ టెక్స్చర్ ఎలా ఉండాలో నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో కనిపిస్తుంది కాబట్టి అదే విధంగా కలుపుకోండి. దానివల్ల మీ బజ్జీ ఏదైతే ఉందో అది గట్టిగా రాదు, చాలా సాఫ్ట్గా క్రంచీగా, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక రిబ్బన్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం కేక్స్ కానీ అలా చేస్తే ఒక రిబ్బన్ టైప్లా వస్తుంది, అలా మిక్స్ చేయాలి. ఇప్పుడు పక్కనే మనం బాండీలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో దట్ ఎంత చాలా షైనీ టెక్స్చర్ వస్తుందో బజ్జీకి మీరే చూస్తారు. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసి, కొంచెం వేడిగా ఉంటుంది జాగ్రత్త, మీరు స్పూన్తో కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోండి. నేను ఇంకా చేయి పెట్టేశాను. సో చాలా జాగ్రత్తగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఆనియన్ స్టఫ్ రెడీ చేసాం, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? అదేనండి, గ్రౌండ్ నట్స్. అవి లేకుండా బజ్జీ ఏం బాగుంటుంది చెప్పండి. సో మంచిగా గ్రౌండ్ నట్స్ని ఒక గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఆ వేడివేడి బాండీలో మంచిగా వేయించుకోండి. అది కూడా మీరు పక్కకు తీసుకొని మంచిగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే మసాజ్ చేసి పెట్టుకున్న అరటికాయలు ఉంటాయి చూడండి, అది మనం చేసిన టెక్స్చర్లో ముంచి స్లోగా ఆయిల్లో దింపుకోండి. చాలా జాగ్రత్తగా దింపండి, వేడివేడిగా ఉంటుంది ఆయిల్. సో ఇలా మంచిగా దింపుకొని ఒకసారి ఒక 85% వరకు ఈ బజ్జీ ఉడికినంత వరకు ఉంచి ఆ తర్వాత తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే మళ్ళీ మనం సెకండ్ టైము ఆయిల్లో అనేది వేస్తాం. సో దట్ మీకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అన్నట్టు వస్తుంది, చాలా క్రంచీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటున్నానండి. ఇది కూడా అయిన తర్వాత ఆ ముందుది ఇది కలిపి సెకండ్ టైం ఆయిల్లో వేస్తాను. ఈ సెకండ్ టైం వేసేది జస్ట్ ఒక 2 minutes వరకు ఉంచితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు.
సో ఇలానే మంచిగా సెకండ్ వాయి కూడా తీసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా చక్కగా షైనీ బజ్జీలు ఎలా ఉన్నాయో. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకోవట్లేదు. సో అంతా కూడా మనం ఎలా అయితే ఆ బజ్జీ కలిపి మిక్స్చర్ ఎలా చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది. సో సెకండ్ టైం కూడా నేను ఉంచి ఒకసారి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకేముంది, మంచిగా మధ్యలోకి కోసుకొని ఆ ఆనియన్ స్టఫ్ ఏదైతే ఉందో లోపల మంచిగా పెట్టుకోండి. నేను దీంట్లో ఆల్రెడీ నిమ్మకాయ వేసా కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. సో దట్స్ ఆల్. చాలా టేస్టీగా ఈజీగా వేడి అరటికాయ బజ్జీలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి.